గౌరవ సభ్యులందరూ గమనించాలి. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు. చెప్పిండు 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 నాకు చెప్పారు. ఓకే, ఏకాంత చర్చలు జరిపారు. గంటలు గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్, దే ఆర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి. అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు గంటలు మాట్లాడతారు. వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. ఐ జస్ట్ టెల్ యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ రీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం. ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు. జగన్మోహన్ రెడ్డి గారు నో సార్, ఓకే, వి స్టాండ్ బై వాట్ వి షో. స్టాండ్ బై దట్. ఓకే, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు సభ్యులందరూ తెలవాలి, బీఆర్ఎస్ సభ్యులు తెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్? యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్? యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్? ఎనీవే, నౌ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దే కెన్ ప్రొటెక్ట్ దేర్ వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి జియో 203 డేటెడ్ 5th May 2020 ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఎవరు వచ్చి కలుస్తున్న వారిని? 3 నెలలకోసారి 6 నెలలకోసారి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆంధ్రప్రదేశ్ ఏమో ఈ స్కీమ్స్ కడుతూ మన నీళ్ళు తీసుకుపోతూ, వాళ్ళేమో మరి ఏకాంతంగా చర్చలు జరుపుకుంటూ హలాయి బలాయి చేసుకుంటూ విందులు వినోదాలు చేసుకుంటున్నారు. స్పెసిఫికలీ బీఆర్ఎస్ సభ్యులు కూడా మనం చేస్తున్నా, ఇది డోంట్ లుక్ ఆన్ పార్టీ లైన్స్, ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ జియో నెంబర్ 203 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా 3 TMC పర్ డే. 3 TMC పర్ డే అంటే ఓకే, సరే హరీష్ రావు గారు మీరు నా తర్వాత మాట్లాడండి. ఎందుకు అంటే కెపాసిటీ ఆఫ్ 34,700 క్యూసెక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC ఫర్ డే 34,772 క్యూసెక్స్ అట్ ఎ లెవెల్ ఆఫ్ 797 feet. దట్ ఈస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే రిజర్వాయర్ కింద నుంచి. హరీష్ రావు గారు దీన్ని ఒప్పుకుంటారా మీరు? మరి ఒక నిమిషం, ఇది ఒక నిమిషం. నో, దెర్ ఇస్ నో వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే మీరెవరు కోర్టుకు పోలే. మహారాష్ట్ర ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఒక శ్రీనివాసన్ NGO పోయిండు. నో మీరా? రేవంత్ రెడ్డి గారు పోయిండు. ఓకే ఓకే సరే, ఓకే మినిస్టర్ గారు, సరే. నో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఓకే అయితే నేను డిస్ప్లే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒకదానికి హిస్టరీ ఇవ్వాలి. కెపాసిటీ విత్ 11,150 క్యూసెక్స్ ఇన్ 1987 increased to 44,000 cusecks in 2005, now being enhanced to 92,000 cusecks. అసలు ఏంటిది? వాట్ ఇస్ దిస్? అంటే 8 TMC పర్ డే. 8 TMC పర్ డే అంటే సభ్యులందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. శ్రీశైలం
వాటరు కమ్స్ టు నాగార్జున సాగర్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ 2 పవర్ ప్రాజెక్ట్స్. శ్రీశైలం మీద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. 2 పవర్ ప్రాజెక్ట్స్ ఫుల్గా పనిచేస్తూ మొత్తం వాటర్ నదిలో ఒడిచేసి అది ఆన్సర్ వస్తే ఇట్ వర్క్స్ అవుట్ టు 7 TMC పర్ డే నది ప్రవాహం. వీళ్ళు being enhanced to 92,590 cusecs is 8 TMC per day. అంటే నది మొత్తం డైవర్ట్ చేసుకుపోయినట్టే. ఎవరి హయాంలో అయింది? వాళ్ళ హయాంలో అయింది. నో ఓకే, మీ హయాంలో అయింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అరే వారు కేసీఆర్తో మరి ప్రగతి భవన్లో ఏకాంత చర్చలు జరిపిన డేట్స్ గురించి. ఓకే 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 సరే. అంటే జగన్మోహన్ సభ్యులందరికీ ఏం చేస్తుంటే దయచేసి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హలాయి బలాయి చేసుకుంటూ మరి సుదీర్ఘ చర్చలు జరుపుతూ ఏం మాట్లాడుతుండ్రో అది మీడియాలో అయితే రివర్ వాటర్ షేరింగ్ అని వచ్చింది. వీళ్ళు మాట్లాడుతుండ్రు ఆంధ్ర రాష్ట్రం కృష్ణానది జలాలు దొంగలించుకుపోతుంది. ఓకే, వన్ మినిట్. if Rayalaseema lift irrigation scheme materializes, Andhra Pradesh will take all initial monsoon flows received at Srisailam from rock bottom reservoir, and reservoir bottommost point, from 797 feet, which will have. ఏంది మీరు చేసేది? అసలు ఇప్పుడు మీరు చేసేదే ఉంది. ఓకే మినిస్టర్ గారు, విచ్ విల్ హ్యావ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోవడం ఖాయం మీరు చేసిన మరి దుశ్చర్య వల్ల. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇది జస్ట్ స్కెమాటిక్ మ్యాప్ షోయింగ్ ప్రాజెక్ట్స్ అట్ శ్రీశైలం ఇంక్లూడింగ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఏ విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, RLS, ముచ్చిమూరి దగ్గర ఆ కాలువ ఎన్హాన్స్మెంట్, మలయాళ ఎన్హాన్స్మెంట్ చూపెట్టినాం. ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. అంటే ఇప్పుడు సభ్యులందరికీ మీరు కొంత నాన్ పొలిటికల్ ఆలోచన చేయండి. అంటే శాశ్వతంగా మన ఇంట్రెస్ట్ డ్యామేజ్ అయిపోతుంటే మీరు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? 10 ఏళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఎవరు చీఫ్ మినిస్టరు? ఎవరు ఇరిగేషన్ మినిస్టరు? మరి అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పుడు 2014 కంటే ముందు పోతిరెడ్డిపాడు డ్రాల్ కెపాసిటీ ఇన్ క్యూసెక్స్ 44,000. withdrawal capacity after 2014, drawal capacity after 2014, 92,600 cusecs. Rayalaseema lift irrigation scheme 2014 ముందు ఏం లేదు. ఇప్పుడు 34,722. మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంతకుముందు 3,850, ఇప్పుడు 6,300 క్యూసెక్స్. ముచ్చిమరి దగ్గర